హాయ్, ఐఎమ్ డాక్టర్ సాయి కృష్ణ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఎన్ఎల్ హాస్పిటల్స్. సో మనం ఇప్పుడు స్ట్రిక్చర్ యూరెత్రా అన్నటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి యూరిన్ బయటికి వచ్చేటువంటి దారి, ఆ యూరెత్రా దారి సన్నపడుతుంది. దీన్నే మనం స్ట్రిక్చర్ యూరెత్రా అంటాం. సో ఈ దారి సన్నపడడం వల్ల ఏమవుతుందిరా అంటే కనుక యూరిన్ స్పీడ్ తగ్గిపోయి దార సన్నపడుతుంది. మూత్రం పోసేటప్పుడు ఎక్కువగా ప్రెషర్ పెట్టిపోయడం, ఈ ఇబ్బందులు అన్నీ ఉంటాయి. దీన్ని ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే కనుక బ్లాడర్ లో ప్రెషర్స్ పెరిగి యూరెటర్స్ వాపు వచ్చి, కిడ్నీ వాపు వచ్చి, కొన్నిసార్లు పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా ల్యాండ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? RGU, రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అని ఒక చిన్న పరీక్ష ఉంటుంది. యూరిన్ వచ్చే మార్గం దగ్గర మనం కాంట్రాస్ట్ డై ఇస్తే కనుక మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ గా సన్నపడింది, అది ఎంత సెగ్మెంట్ ఉంది, ఎంత సివియర్ గా ఉంది, ఈ ఇబ్బందులన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. మనం దీనికి ఏం చేయాలి? సేమ్ మళ్ళీ ఎండోస్కోపిక్ ప్రొసీజరే. ఎండోస్కోపీ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ దారి సన్నపడిందో ఆ దారిని మనం వెడల్పు చేస్తాం. VIU అంటారు, విజువల్ ఇంటర్నల్ యూరెథ్రోటమీ. ఆ దారిని మనం పెద్దగా చేస్తాం. పెద్దగా చేసి పైప్ పెడతాము. ఒక 3 నుంచి 4 రోజుల వరకు పైప్ ఉంటుంది. ఆ తర్వాత పైప్ తీసేస్తాం అన్నమాట. దెన్ యూరిన్ బాగా వస్తుంది. దీని సక్సెస్ రేట్ కొంచెం 30 to 40% మధ్యలోనే ఉంటుంది. కానీ ఇంకొకటి ఉంది, బకల్ మికోజల్ గ్రాఫ్ట్ యూరెథ్రోప్లాస్టీ అంటాం. ఈ దవడ లోపల ఉన్నటువంటి చర్మాన్ని తీసుకొని ఆ దారి పెద్దగా అయ్యేలాగా చేస్తాం. దాన్ని యూరెథ్రోప్లాస్టీ అంటాం. దాని సక్సెస్ రేట్ కొన్నిసార్లు 90 to 95% వరకు ఉంటుంది.